ప్రియులారా, లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాల గురించి యేసయ్య చెప్పాడు కదా. తప్పిపోయిన కుమారుడు ఒకటి, తప్పిపోయిన గొర్రెపిల్ల ఒకటి, పోగొట్టుకున్న వెండి నాణెం ఒకటి. దాని అర్థం ఏంటంటే అక్కడ ఉంటుంది ఏంటి, పాపి రక్షించబడితే పరలోకంలో సంతోషం కలుగుతుంది అని చెప్పబడిన వచనమే. అంటే ఏంటంటే నశించుచున్న ఆత్మల పట్ల భారం ఆ 3 ఉపమానాల్లో మనం చూస్తామన్నమాట. అది అవునండి, అదే యేసయ్య మనసు. అందుకే ఆయన అదే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెప్తారు ఏంటంటే, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడని. అదే కాబట్టి మనం రక్షించబడతాము అని చెప్పుకుంటున్న మనలో ఈ యొక్క మనస్సు ఉందో లేదో గమనించుకోండి. ఎందుకంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకంగా అంగీకరించి ఆయన నామంలో బాప్తిజం పొందుకుంటారో వాళ్ళలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని చెప్పి మనం చూస్తాం. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చాడు? యేసుక్రీస్తు నామంలో. కాబట్టి ఆయన స్వారూప్యాన్ని మనలో తీసుకొస్తాడు. ఆయన ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో అదే మనసు మనకిస్తాడు. ఆ మనస్సు ఏంటంటే లూకా సువార్త 19:10 ప్రకారం నశించున్న ఆత్మల పట్ల భారము. కాబట్టి మనం నిజంగా రక్షించబడిన వాళ్ళు ఇది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది లేదు అంటే వాళ్ళు రక్షించబడినట్టు కాదు. వాళ్ళు దేవుని రాకడొస్తే ఖచ్చితంగా విడవబడతారు. రక్షించబడిన వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు అనేటువంటి విషయాన్ని గుర్తించుకొని, మీలో కనుక ఆ భారం లేదు అని అంటే మీరు రక్షించబడలేదని గుర్తెరిగి దేవుని రాకడ సమీపంగా ఉందని గ్రహించి మీరు మారు మనసు పొంది రక్షించబడి ఆయన ఆత్మచేత నింపబడి ఆయన రాజ్య భారము కలిగి, ఎందుకంటే యెషయా గ్రంథంలో కూడా ఉంది రాజ్య భారం ఆయన మీద ఉంటుందని. అదే ఇది నశించిన ఆత్మల పట్ల భారం. కాబట్టి అది కలిగి ఉండి ఆ పనిలో నమ్మకంగా ఉంటూ 10 మంది కన్యకల వృత్తాంతంలో చెప్పబడినట్టుగా మన సిద్ధుల్లో మన హృదయాల్లో ఆ నూనె అనేటువంటిది పరిశుద్ధాత్మని అభిషేకం కలిగి ఆ పరిశుద్ధాత్మ ప్రేరణకు లోబడుతూ విధేయత చూపుతూ ఆ ఆత్మల భారం కలిగి ఆ పనిలో నమ్మకంగా వెళ్తూ ఆయన మెప్పులు పొందుకొని ఆయన రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.